అసలు మేము ఆకుకూరలే తినము. కర్రీలో మాకు ఆకులు కనిపిస్తే ఏరి పక్కన పెడతాము అన్న వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అదే మన మునగాకు చపాతీ. హెల్త్‌కి గూడా చాలా మంచిది. మనకి బయట మార్కెట్‌లో గూడా ఇప్పుడు మునగాకు అమ్ముతున్నారు. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో మనము ఇంట్లో ఏదైతే పిండి వాడుతున్నామో చపాతీలకి, ఆ పిండి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఏసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా ప్రెస్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎలాంటి ఆయిల్ పోయాల్సిన అవసరమే లేదు. నార్మల్‌గా చపాతీ చేసేటప్పుడు కాస్త ఆయిల్ వేస్తారు కదా, అలాంటిది ఏం అవసరం లేదు. చాలా మెత్తగా వస్తాయి చపాతీలన్నీ కూడా. దీంట్లో మనము చపాతీ వేసుకునేటప్పుడు కాస్త పిండి తీసుకుంటాం కదా, దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోయిద్ది. ఈ పిండిని మాత్రము అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టద్దండి. నార్మల్ గా మనము చపాతీ పిండి వేసేటప్పుడు కాస్త మిగిలితే ఇలా కవర్స్ లలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, ఈ పిండిని మాత్రం అస్సలు అస్సలు పెట్టొద్దు. ఆ పిండిని కూడా పెట్టొద్దు, కానీ ఇంకా దీన్ని అయితే మొత్తానికి నెగ్లెక్ట్ చేసేయండి. మనకి ఎంత అయితే కావాలో అంత పిండి ప్రెస్ చేసుకోవడమే చాలా బెటరు. ఇంకా నార్మల్ గా మనం చపాతీ కాల్చుకున్నట్టు కాల్స్తే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చపాతీ రెడీ అయిపోయింది. ఇది హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా వేడి వేడి చపాతీలోకి కర్రీ గానీ అలా మిరం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చూడడానికి మంచిగా ఉంటది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇలాంటి మనము ఆకులు పాలకూర గానీ, క్యారెట్ తురిమి గానీ, లేకపోతే మనము కొత్తిమీర గానీ ఇలా ఏ ఆకులైనా వేసుకొని ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మీకు గనక ఈ మునగాకు చపాతీ నచ్చితే ముచ్చటగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.